అమెరికాలో ఇమిగ్రేషన్ స్టింగ్ ఆపరేషన్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన చింతిరెడ్డి రవీందర్ రెడ్డి, శ్రీదేవి దంపతుల కుమార్తె అశ్విని రెడ్డి అమెరికాలో ఫార్మింగ్టన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తోంది. అయితే ఆ యూనివర్సిటీ నకిలీదంటూ అందులో చదువుతున్న వందలాది మంది విద్యార్థులతో పాటు అశ్విని రెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తమ పిల్లల్ని వీలైనంత త్వరగా రక్షించాలని అశ్విని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చేయడానికి వెళ్ళింది. అయితే ఆమె ఫస్ట్ 2015లో మిచిగాన్ స్టేట్లో ఉన్న ఫెర్రీ స్టేట్ యూనివర్సిటీకి ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసుకుంది. 1 సంవత్సరం ఓపీటీ కాలం ఇచ్చిండ్రు. ఆమెకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఓపీటీ ఆమెకు వినియోగపడలేదు. సెకండ్ ఓపీటీ కోసం అప్లై చేసుకుంటే అది క్యాన్సిల్ కాగానే మళ్ళీ సిపిటి అని మళ్ళీ సెకండ్ ఎంఎస్కి ఈ కాలేజీలో జాయిన్ అయింది. కాకపోతే ఈ కాలేజ్ ఇట్లా వీళ్ళు ట్రాప్లో వేద్దామని ఇట్లా కాలేజీలో జాయిన్ చేసుకున్నారని ఈమెకు తెలియదు. ఈమె మళ్ళీ సెకండ్ ఎంఎస్ చేయడానికే ఫీజు కట్టుకొని నేను సెకండ్ ఎంఎస్ చేసుకుంటా, ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటా, నాకు ఇంకా 2020 వరకు వీసా ఉంది కదా, ఆమె సేవింగ్స్ కోసము అంటే రూల్గా ఇల్లీగల్ కాకుండా లీగల్గా ఉండాలనే ప్రయత్నంతో ఆమె మళ్ళీ సెకండ్ ఎంఎస్ కోసం కాలేజీలో జాయిన్ అయింది. లాస్ట్కి వచ్చినాక అసలు ఈ కాలేజీలో జాయిన్ అయినందుకే ఈమెను తీసుకొచ్చినాము అది ఇదని ఆఫీసర్స్ అన్నారట. అన్నాక ఎంబసీ వాళ్ళకు ఆఫీసర్ ఈమె మాట్లాడిన దాన్ని బట్టి ఎంబసీ వాళ్ళకు వాళ్ళు మన భారత ఎంబసీ వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయలేదట. ఇప్పటికి 3 రోజులు అవుతుంది. మా అమ్మాయి చాలా దూరంలో, ఆమె జాబ్ చేసుకునే దగ్గర నుండి చాలా దూరం తీసుకెళ్లారట. జరిపించట్లేదు అన్నారు. ఇప్పటివరకు లాయర్లు కూడా వెళ్ళలేదట ఆమె దగ్గరికి. తన విల్లింగ్ చెప్పుకుంటా నేనేం పొరపాటు చేసినా, నేను అసలు నన్ను ఎందుకు ఇట్లా చేసిండ్రు, నేను వెళ్ళిపోతా, ఇండియాకి వెళ్ళిపోతా అని చెప్పుకోవడానికి కూడా ఎవరు వెళ్ళి ఆమె గోడు వినిపించుకోవట్లేదట.